ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ప్రజలు సంతోషంగా శాంతియుతంగా జీవిస్తూ ఉండేవారు. ఎటు చూసినా పచ్చని వనాలు, పక్షులు కనిపించేవి. అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. అయితే ఒకరోజు అనుకోకుండా పెద్ద ఆపద ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. ఏదో తెలియని కారణంగా గ్రామంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొద్దిసేపట్లోనే ఆ గ్రామం మొత్తానికి వ్యాపించాయి. మంటలు మొదట ఎక్కడ ప్రారంభమయ్యాయో ఎవరికీ తెలియదు. కానీ అతి వేగంగా మంటలు వ్యాపించాయి. ఊరంతా మంటలతో నిండిపోయింది. ప్రజలందరూ భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. ఈ మంటలను ఆపడం అసాధ్యం అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఊరి నుంచి బయటపడడానికి చూస్తున్నారు. ఎవరూ ఆ మంటలు ఆర్పాలని ఆలోచించలేదు. అందరూ తలో వైపు పరుగు తీశారు. ఎవరికి ఏం చేయాలో తెలియక ఆ మంటల నుంచి తప్పించుకోవడమే ప్రధాన లక్ష్యంగా అనిపించింది. అయితే ఆ గ్రామంలో ఉన్న కాకి చెట్టు మీద కూర్చొని ఈ మంటలను గమనిస్తుంది. కాకి చిన్నదే, కానీ అది ఎంతో ధైర్యంగా ఉంది. మిగిలిన ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నప్పుడు ఆ కాకి ఒక్కసారిగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆ కాకి తన చిన్న నోటి ద్వారా చెరువు నుంచి నీళ్లు తెచ్చి బొట్లు బొట్లుగా మంటలపై చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది. ముందుగా ఓ చిన్న కుర్రాడు ఆ కాకిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ కాకి వేస్తున్న నీటి బొట్టు ఆ మంటలను ఆర్పగలదా అని ఆ చిన్న కుర్రాడు అనుకున్నాడు. కానీ ఆ కుర్రాడు తన కళ్ళతో చూస్తూ అలాగే ఉండిపోయాడు. కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామంలోని వారందరినీ తీసుకొచ్చాడు. వారందరూ ఆ కాకి చేసే పనిని గమనించారు. అందరూ ఆ కాకిని చూస్తూ ఏం చేయగలదో అని ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న కాకి తన చిన్న నోటి ద్వారా తీసుకొస్తున్న ఈ నీటి బొట్టుతో మంటలను ఆర్పుతుందా అని అందరూ ఆలోచించారు. అది చూసిన ఓ చిలుక కాకి దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత నీరు తెచ్చినా ఈ పెద్ద మంటలు ఆగవు. నీటి బొట్టుతో ఈ మంటలను ఆర్పడం అసాధ్యం అంది. అప్పుడు కాకి గంభీరంగా చిలుకను చూసి, నాకు తెలుసు, నా చిన్న ప్రయత్నంతో మంటలు ఆగవు. కానీ నాకొక విషయం తెలుసు. ఈ మంటల గురించి ఎప్పుడు మాట్లాడినా నేను ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన వారిలో ఒకరిగా గుర్తింపు పొందుతాను. కనీసం నేను ప్రయత్నించాను. మిగిలిన వాళ్ళంతా భయంతో పారిపోతున్నప్పటికీ నేను మాత్రం ప్రయత్నం చేశాను అని చెప్పింది. ఆ కాకి మాటలు చిలుకను కూడా ఆశ్చర్యపరిచాయి. కాకి ధైర్యం, పట్టుదల గమనించి మిగతా గ్రామస్తులు కూడా స్ఫూర్తి పొంది, అవును, కాకిలాగే మనం కూడా ప్రయత్నం చేయాలి అని భావించారు. అలా అందరూ ఆ మంటలు ఆర్పేందుకు మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టారు. గ్రామస్తులంతా కలిసి పనిచేసి ఆ మంటలను పూర్తిగా ఆర్పారు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలనుకునే వారికి కాకిలాంటి పట్టుదల ఉండాలి. ఎవరైనా ముందుగా ప్రయత్నించకపోతే ఏది సాధ్యమో అసాధ్యమో తెలుస్తుందా? చాలా మంది మనల్ని అడ్డుకోవాలనుకుంటారు. అది చేయలేము, ఇది సాధ్యం కాదు అని అంటారు. కానీ మనం నిజంగా కష్టపడితే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు చిన్న చిన్న ప్రయత్నాల ద్వారానే మహోన్నత విజయాలు సాధించారు. వాళ్ళు ముందుగా సాధ్యం అనుకుని ఎవరూ చేయలేదు, కానీ చేయాలి అనుకుని ప్రయత్నించారు. ఆ కాకిలాగా మనం కూడా జీవితంలో ఎప్పుడు ప్రయత్నించడానికి వెనుకాడకూడదు. విజయానికి మార్గం మన కృషిలోనే ఉంది. చిన్న ప్రయత్నాల ద్వారానే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ఆ కాకి చేసిన చిన్న ప్రయత్నం అందరికీ స్ఫూర్తిగా మారింది. మనం చేసే ప్రయత్నం కూడా ఎప్పుడైనా ఎవరైనా సరే చూస్తారు, మనకు మంచి గుర్తింపునిస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.